హాయ్ దోస్తులు, నమస్తే. రాకక్క తిరుగుదాం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం వలిగొండ మండలం యాదాద్రి డిస్టిక్లో ఉన్న పులిల అనే గ్రామంకి వచ్చినాం. ఏకశీల గుట్ట మీద వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి. ఈ గుట్ట పేరు రాముని గుట్ట అంటారంట. మన స్వయంభుగా వెలిసిన రామలింగేశ్వర స్వామిని ఇక్కడ మనం చూద్దాం. చాలా అరుదుగా కనిపించే దృశ్యం ఏంటంటే రాముడు శివుడు ఒక దగ్గర ఉండడం. అందుకే ఈ దేవుని పేరు రామలింగేశ్వర స్వామిగా పూజలు పొందుతూ విరాజిల్లుతుంది. ఒకసారి మీదికి వెళ్ళి మనం ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వయంభుగా వెలిసిన ఆ శివలింగాన్ని చూసి ఆ రాముడిని చూసి దర్శనం చేసుకుందాం. మనం ఇప్పుడు కొంచెం మీదికి వెళ్ళి చూద్దాం. ఈ మెట్ల మించాల పైకి వెళ్ళి ఆ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మీదికి వెళ్ళి చూద్దాం. ఒకసారి ఆ స్తూపాన్ని దాన్ని ఒకసారి మంచిగా జూమ్ చేసుకో. మీద ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యం కలిగించే విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం చూసి మీకు చూపిస్తాం. స్టే ట్యూన్. మన మెట్ల మార్గం రాగానే ఇక్కడ మనకు ఒక తామరపు కొలను కనబడేది. ఒకసారి అది చూసుకో. ఎంతో చాలా చక్కగా అద్భుతంగా ఉంది. ఇలానే పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మన అక్కడ ఆంజనేయుడు ఉన్నాడు. ఒకసారి మనం ఆంజనేయుని దర్శనం చేసుకున్నాం. చూడ్డానికి ఎంతో చక్కగా ఆంజనేయుని ఎంతో చక్కగా చెక్కారు. ఎక్కడైనా సరే మనకు క్షేత్రపాలకుడు ఎవరంటే మన స్వయంగా మన ఆంజనేయ స్వామి ఉంటాడు. అంత బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆంజనేయుడే ఎక్కువ. మనకు ఒకసారి మీదికి వెళ్ళి చూద్దాం ఆంజనేయుని. చాలా దగ్గర నుంచి క్లోజ్గా చూద్దాం. దగ్గరికి వెళ్తే కొద్దిగా ఆకారం పెద్దగా అవుతుంది ఆంజనేయ స్వామిది. ఒక్కసారి ఈ మీది నుంచి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఆ లొకేషన్ చూస్తే చూడడానికి ఎంత చక్కగా ఉంది. ఒకసారి ఆంజనేయ స్వామి చాలా పెద్దగా కనిపిస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఒకసారి ఆ లొకేషన్ కూడా చూడండి. ఎంత ప్రకృతి ఎంత అందంగా అనిపిస్తుంది మనకి ఈ గుట్ట మీద చూస్తుంటే. మనం ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ మనం మొక్కేది ఫస్ట్ ఆ విఘ్నేశ్వరుడికే. ఫస్ట్ మన స్టార్టింగ్ లోనే ఇక్కడ మన విఘ్నేశ్వరుడు ఉండు, ఆ గణపతిని దర్శనం చేసుకొని ఇక్కడ స్వయంభుగా వెలిసిన రామలింగేశ్వర స్వామి, ఇక్కడ ఆ గజస్తంభము, ఆ గణపతిని ఒకసారి ఆ నందీశ్వరుని ఒకసారి జూమ్ చేసుకొని చూడు. స్వయంభుగా వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆలయము ఇక్కడ పురాతనమైనది. ఈ పురాతనమైన ఇక్కడనే ఉంచి అక్కడ కొత్తగా చెక్కారు. ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగం ఇక్కడ ఎంతో పురాతన కలిగిన ఈ ఆలయ చరిత్ర ఎన్నో శతాబ్దాల నుంచి ఉన్నది. ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగం రామలింగేశ్వర స్వామి అని చెప్తారు.